వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే అమర్నాథ్ యాత్ర వచ్చిన భక్తులకు ఎలాంటి భోజనాలు ఫ్రీగా పెడతారో మనం ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఇప్పుడు మనం అయితే భోజనం హాల్కి ఎంటర్ అవబోతున్నాం. చూడండి, రండి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ అయితే ఎంట్రన్స్. సో ఇక్కడైతే 5 రకాలతో కూడుకున్న డిషెస్ అయితే ఉన్నాయి. అలాగే చాక్లెట్ కూడా అరేంజ్ చేసి ఉంటారు. అలాగే ఇక్కడికి వస్తే టీ ఉంటుంది, నెక్స్ట్ కాఫీ ఉంటుంది. చూడొచ్చు ఈ కాఫీ. సో అమర్నాథ్ యాత్రలో ఇవి చూడొచ్చు 3 రకాలుగైన బాదం పాలు ఉంటుంది, రసగుల్లా ఉంటుంది, నెక్స్ట్ హల్వా ఉంటుంది. నెక్స్ట్ అలాగే వచ్చేసరికి ఇక్కడ మన పానీపూరి 2 రకాలుగా ఇస్తారు. పుదీనాతో పానీపూరి వేరేగా ఉంటుంది, నెక్స్ట్ ఆలు పానీపూరి వేరేగా ఉంటుంది. అలాగే టమాటో సూప్ కూడా పెట్టుంటారు. అలాగే ఇక్కడ చామిన్ చూడండి, వస్తాదికో అడిగాం మనం. సో వస్తాదు ఎలా ఇక్కడ మెయింటెనెన్స్ అంటే, సార్ వచ్చిన భక్తులందరికీ మేము ఫ్రీగా అయితే పెడతాము అని వస్తుంది కూడా చెప్పడం జరిగింది, ఫ్రీ అని. చూడొచ్చు, ఇతను రాజస్థానికి అబ్బాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి చూడండి, దోశలు వేస్తారు. దోశలు మనకి 2 టైప్స్ దోశలు అయితే ఇక్కడ ఇస్తారు. ఒకటి నార్మల్గా దోశ, రెండోది ఏంటంటే మనం జొన్న పిండితో తయారు చేసిన దోశలు అయితే చేస్తారు. సో ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ఇలాంటివి, ఇది కొండ దిగువ కూడా ఉన్నాయి హాల్స్, ఫ్రీగానే భోజనం చేయొచ్చు, ₹1 కూడా తీసుకోరు. అలాగే కొండ పైన ఉంటే ఇదైతే అన్ని ఐటమ్స్తో ఒకే దగ్గర అరేంజ్ చేశారు, చాలా బాగుంది. కొండ పైన అయితే గుహ దగ్గరలో ఉంటుంది అమర్నాథ్ యాత్రలో. ఇది చూడవచ్చు, ఇది వాటర్ మెలన్. వాళ్ళ డిసిప్లిన్ చూడండి, ఆ గ్లౌజులు వేసుకొని ఐడీలు వేసుకొని వాళ్ళు ఇంత మెయింటెనెన్స్ మీద ఎంత జనాలకి ఎంత పెడుతున్నారు, అంత అద్భుతం కదండి మనం. సో చూడండి, వేడిగా మిషన్లో వేసిన రొట్టెలు అయితే మనకి ఇస్తారు, అలా రొటీ అది. సో ఫ్రెండ్స్, అద్భుతంగా ఇలాంటి భోజనం నేను ఎక్కడా చూడలేదు నా దృష్టిలో. చూడండి, ఎన్ని రకాలుగా స్వీట్స్తో పెట్టారు ఇక్కడ. ఇవన్నీ స్వీట్ బేకరీ తెచ్చి పెట్టారండి ఇక్కడ, చాలా బాగుందండి, అద్భుతంగా ఉంది. నేనైతే బన్ ఒకటి తీసుకుని, చాలా బాగుందండి. నేను అన్నీ మనం అనుకుంటాం ఏదో తినేస్తామని, కానీ అంత తినలేమండి. చూడండి, ఎన్ని రకాల స్వీట్స్, ఇవన్నీ ఫ్రీ. ఇక్కడ మనకి వచ్చిన భక్తులకి కొండ దిగుకుండా స్టార్టింగ్ స్టేజ్లో కూడా ఉన్నాయి ఇలాంటి హాల్స్. సో కొండ పైన కూడా ఉన్నాయి. ఇది కొండ పైన అయితే ఇది పెద్ద హాల్ పెట్టారు. సో భక్తులు ఎప్పటికైనా మన యాత్రకు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి చూడవచ్చు మీరు ఇలాంటివి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు ఇవి. సో ఫ్రెండ్స్, చూడొచ్చు 4 రకాలుగైన సేమియా టైప్ అయితే పెట్టారు. కీర్ అంటారు దీన్ని హిందీలో. ఒకటి బాదంతో, నార్మల్ పాలతో, ఇంకోటి క్రస్టెడ్, ఇంకోటి ఏదో హల్వా టైప్గా చేశారు. చూడొచ్చు, చాలా అద్భుతంగా ఉంది, చాలా టేస్టీగా ఉన్నాయి. సో భోజనాలు ఎక్సలెంట్ భోజనాలు అండి. అమర్నాథ్ యాత్ర వచ్చిన భక్తులు ఎప్పుడైనా మీరు వచ్చి ట్రై చేయవచ్చు ఎలా ఉంటాయని. ఇవన్నీ కూడా చార్జ్ చేయని అవసరం లేదు. ఇలాంటివి కిందన ఉన్నాయి, పైన కొండ పైన కూడా పెట్టారు, కిందన కూడా ఉన్నాయి ఎంట్రన్స్లో. ఇక్కడ చూడొచ్చు 2 రకాలుగా పప్పులు పెట్టారు. ఇది నార్మల్, ఇది చనాదో, ఇది కుర్మా ఒకటి పెట్టారండి. నెక్స్ట్ ఇక్కడ 2 టైప్స్ రైస్ పెట్టారు. ఒకటి పులిహోర టైప్ లాగా, రెండవది ప్లెయిన్ రైస్, ఇంకొకటి కాబూల్ శనగలు, పెద్ద శనగలు కుర్మా అయితే పెట్టారు. ఇక్కడికి వచ్చేసి బర్గర్ టైప్గా పెట్టారు, ఏదో బన్ టైప్. నెక్స్ట్ ఇది చూడండి, దీన్ని ఏదో కైమా ఏదో అన్నారు, బట్ ఇది దీనికోసం అయితే పర్ఫెక్ట్గా నాకు తెలియదు, ఇది ఏ కైమా అన్నారో నాకు కూడా అర్థం కాదు. సో చికెన్ అయితే కాదండి, నాన్ వెజ్ అయితే కాదు, వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్ మొత్తం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, ఇవి మీకు తెలిసి ఉంటుంది చేపలు 3 రకాల చేపలు చేసి పెట్టారండి రెడీలో. అన్నీ కూడా అవైలబుల్గా వేడిగా పెడతారు. పికిల్స్ అక్కడ చూడండి. అదే ఇది బటర్ నాన్, మీకు తెలిసే ఉంటుంది, బటర్ నాన్ అండి ఇది. బటర్ నాన్ చూడండి ఎంత బాగా కట్ చేసి పెడతారు, ఇది బటర్ నాన్ అండి ఇది. అలాగే రోటీ చూడొచ్చు, మనకి ఏది కావాలంటే అది అలా ప్లేట్ తీసుకొచ్చి సార్ ఇది కంటే అదే చేస్తారు. నెక్స్ట్ బ్రెడ్ అండి, ఇది బ్రెడ్ తోటి. ఇది మీరు చూడవచ్చు, చాట్ అండి ఇది. సో అలాగే ఫ్రెండ్స్, అక్కడ చూడొచ్చు ఇడ్లీ వడ, సాంబారు వడ. ఇవి మన తెలుగు వాళ్ళు చూస్తే అద్భుతం అనిపిస్తుంది. ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చూస్తే, అక్కడ ఇడ్లీ వడ చూస్తే అమ్మయ్య దొరికింది
అని ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది కదా. సో ఇక్కడ చూడొచ్చు ఉప్మా 2 టైప్స్ పెట్టారు. ఒకటి ప్లెయిన్ ఉప్మా, రెండోది పోహా ఉప్మా ఒకటి ఉంది. అంటే పోహా అంటే అటుకులతో చేస్తారు కదా. సో ఫ్రెండ్స్ ఇక్కడ బోండాలు, అలాగే 3 టైప్స్ అయిన పికిల్స్ పెట్టారు, చట్నీలు, అలాగే 4 రకాలుగా జ్యూసెస్ పెట్టారు, మ్యాంగో, లెమన్, పుదీనా, ఆరెంజ్. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే అలా తీసుకొని అలాగా అక్కడ కింద ట్రేస్ అయితే ఉంటాయి. మనం వాడేసి ఆ ప్లేట్ కానీ అది కానీ అక్కడే పెట్టేవచ్చు. ఎటువంటి మనం క్లీన్ చేయడానికి అయితే ఉండదు ఇక్కడ. జస్ట్ తినేసి వెళ్ళిపోవడమే. నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మనం, ఇది ఏదో గవ్వల టైప్ ఏవో పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ కార్న్ ఫ్లోర్ అంటే మనం జొన్న పిక్కలతో చేస్తారు కదండి అది. నెక్స్ట్ ఇక్కడ ఉసిరికాయతో ఉంటుంది చూడండి ఒక స్వీట్ లాంటిది, అలాగే ఇది పిటికి లాంటిది ఒకటి. సో ఫ్రెండ్స్ ఇదండి ఫైనల్గా చెప్పాలంటే అద్భుతం అండి. మీరు కూడా వచ్చి ట్రై చేయండి అమర్నాథ్ యాత్ర. సో బాయ్ ఫ్రెండ్స్, బాయ్.